దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి క్రైస్తవుల సమాజమునకు, క్రైస్తవులు అని పిలుచుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనములు తెలియపరుస్తూ, ఈ భూమి మీద క్రైస్తవులుగా అనిపించుట కంటే విశ్వాసులుగా పిలువబడుట మేలు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని బట్టి నేను ఈ మాటను చెప్పుచూ ఉన్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. కనుక క్రైస్తవులు అని పిలువబడుటకు కేవలం బాప్తిసం పొందినా పొందకపోయినా నువ్వు చర్చికి వెళుతూ ఒక మందిరానికి అంటు కట్టబడితే ఇక ఆటోమేటిక్గా నువ్వేమని పిలువబడతావంటే వారు క్రైస్తవులు. లేదంటే మరి క్రిస్టమస్ వచ్చినప్పుడల్లా ఇంటి ముందు స్టార్ పెడితే ఇక నీవు క్రైస్తవుడు అని పిలువబడతావు. కానీ క్రైస్తవుడు అని పిలువబడినంత మాత్రాన నీవు దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము విశ్వాసులుగా ఈ భూమి మీద పిలువబడాలి అంటే ఒక చక్కని జీవిత విధానములను మనము అలవాటు చేసుకోవాలి. అంటే విశ్వాసులుగా మీరు పిలువబడాలి అంటే మొదటిగా దేవుని మందిరములో నాటబడాలి. రెండవదిగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మూడవదిగా యథార్థమైన జీవితము కలిగి ఉండాలి. నాలుగవదిగా సహవాసము కలిగి ఉండాలి. ఇంత మాత్రమే కాకుండా చాలా ప్రాముఖ్యంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రార్థన మన పరిస్థితులను మార్చింది. ప్రార్థన మనలను దేవునితో సన్నిహితముగా ఉండేటట్లు చేసింది. ప్రార్థన మనలను ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ నడిపింపు కలిగినటువంటి జీవితములోనికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రార్థన విశ్వాసి జీవితములో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే పరిశుద్ధ గ్రంథములో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చూచినట్లయితే గమనించండి. యాకోబు 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. గమనించండి, విశ్వాస సహితమైన ప్రార్థన. ఏం ప్రార్థన అంట? విశ్వాస సహితమైన, రహితమైన కాదు, సహితమైన అనగా విశ్వాసమును సంపాదించుకొని విశ్వాసముతో బలపరచబడినటువంటి వ్యక్తి చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో, ఈ ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, కనబడుతుందో, వారు దేవుని యందు
విశ్వాసము కలిగినటువంటి వారు. ఈ విశ్వాసము కలిగినటువంటి మన జీవితములో ప్రార్థన మనలను అనేక మందికి ప్రియులుగా చేసింది. ప్రార్థన మనలను అనేక మందికి దగ్గరగా తీసుకెళ్తుంది. అందుకనే విశ్వాసులు క్రైస్తవులు ఆరాధన, చర్చి, దేవుని దగ్గరికి అంటారే తప్ప వారి జీవితంలో ప్రార్థన ఉండదు, ప్రార్థనాశక్తి ఉండదు. అందుకే వారు దేవుని కార్యాలు చూడలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ప్రార్థన మనలను దేవునికి సమీపస్తులుగా చేసింది. ఈ ప్రార్థన మన విశ్వాసమును అంచెలంచెలుగా ఎదిగించింది. ఈ ప్రార్థన మనలను విశ్వాసమునందు నిలకడగా ఉండేటట్లు చేసింది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని యొక్క ఆత్మ నింపుదల, దేవుని యొక్క నడిపింపును మనం పొందుకుంటాం. ఆ నడిపింపులో ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో మన విశ్వాసం ఏమైందంటే బలపరచబడుతుంది. మన విశ్వాసము వలన మనము స్వస్థతలు చూస్తాం. మన విశ్వాసము వలన మనము అద్భుతాలు చూస్తాం. మన విశ్వాసము వలన మనము గొప్ప కార్యాలు చూస్తాం. కనుక అలాంటి విశ్వాసమును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మన విశ్వాసమును అనేక మంది చూడగలుగుతారు. ఆ చూచిన ప్రజలు ఆ స్వస్థతను, ఆ అద్భుతమును, ఆ ఆశ్చర్య కార్యమును పొందినటువంటి దేవుని బిడ్డలు మనలను విశ్వాసులుగా గుర్తిస్తారు. పిశాచులుగా కాదు, విశ్వాసులుగా. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే, మీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించేటువంటి జ్ఞానము లేకపోతే మీరు ఈ లోకములో పిశాచులుగా బ్రతుకుతారు. జాగ్రత్త. విశ్వాసి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. విశ్వాసిగా నువ్వు పిలువబడాలి అంటే ప్రార్థన అభిషేకముతో ముందుకు సాగిపోవాలి. అప్పుడే ఈ లోకములో మీరు అనేక మందికి ఇష్టలుగాను దేవునికి ప్రియులుగా మార్చబడతారు. కనుక నా ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో గ్రహించండి. ప్రార్థన దేవునితో మాట్లాడేటువంటి సంభాషణ. ప్రార్థన దేవునితో ముచ్చటించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితం. ఇట్టి ప్రార్థన ఎవరిలో ఉంటుందంటే విశ్వాసులుగా పిలువబడుతున్న వారిలో, విశ్వాసములు ఎదుగుతున్న వారిలో, విశ్వాసమును ధరించుకుని ఆ విశ్వాసము చేత బ్రతుకుచున్న ప్రతి వ్యక్తిలో కనబడేటువంటిదే ఈ ప్రార్థన. కనుక ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనములో చూచినట్లయితే, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, ఏమి చూచి? వారి విశ్వాసము చూచి. ఎవరైతే ప్రార్థనా పరులు ఉంటారో ఆ ప్రార్థనా పరులు విశ్వాసము కలిగిన వారితో ఏకమవుతారు.
ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో అక్కడ నేనుంటానని వాగ్దానం ఇచ్చినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పుచున్నటువంటి ఒక మాట, ఒక పక్షవాయువు కలిగినటువంటి మనుష్యుణ్ణి మంచముతో పట్టి ఆయన యొద్దకు తీసుకొచ్చిరి. చూడండి, అక్కడ అంత జన సమూహము ఉంటే, అక్కడ అంతమంది కూడి ఉంటే, వారిలో ఉన్నటువంటి ఆ ప్రార్థన అనుభవం లేక దేవుని యొక్క ఆత్మ నడిపింపు వారిని ఏం చేసిందంటే, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పండుకొని ఉన్నటువంటి మంచముతో సహా యేసు యొద్దకు తీసుకువెళ్ళారు. అప్పుడు యేసు వారిని చూచి అంటున్న మాట, వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. చూసారా, వారి విశ్వాసం ఏం చేసిందంటే వారి యొక్క ప్రార్థనా శక్తిని పెంచింది, వారి యొక్క ప్రార్థన అనుభవాన్ని పెంచింది. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగుండు, డోంట్ బి అఫ్రైడ్, బీ కరేజ్. ఈ లోకములో మనము భయపడవలసిన పని లేదు, ధైర్యముగుండాలి. ఎప్పుడో తెలుసా, నీవు ప్రార్థన యందు పట్టుదల కలిగి విశ్వాసములో నిలకడగా ఉంటే దేవుడు మనలను అనేకమైన అద్భుతాలు చూచేటట్లు చేస్తాడు. అంతేకాకుండా నా కుమారుడా ధైర్యముగుండు, ఐ యామ్ విత్ యు, ధైర్యముగుండు, నీవు జడియవద్దు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ ప్రార్థన అనుభవంలో ఉన్నటువంటి గొప్ప అనుభవం ఇది. విశ్వాసులుగా పిలువబడాలి అంటే ప్రార్థనా శక్తి ఉండాలి. విశ్వాసులముగా ఈ భూమి మీద జీవించాలి అంటే ప్రార్థన పట్ల ఆ శక్తి ఉండాలి. అప్పుడే మనము గొప్ప కార్యాలు చూస్తాం. ధైర్యము ఉండడమే కాకుండా నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత మంచి మాట యేసు నోట వచ్చిందో అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించారు. ఈరోజు నా జీవితంలో కూడా ఇదిగో ఆ ధైర్యమును విడిచిపెట్టి మన పాపములన్నీ క్షమించబడ్డాయని ఆ ప్రభువునందు విశ్వసించి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మనము కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థనే మనలను విశ్వాసులుగా నిలవబెట్టిద్ది, విశ్వాసులుగా పిలిచేటట్లు చేసిద్దని గుర్తించి ఈ లోకమునందు మనము విశ్వాసులుగా పిలువబడుట మనకెంతో మంచిది. కనుక విశ్వాసుల జాబితాలో చేరదాం, విశ్వాసులుగా పిలువబడదాం, విశ్వాసమునందు ప్రతిష్ఠించబడదాం. అలాగే మరొక లేఖన భాగమును చూచినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. ప్రార్థన చెయ్యాలి. విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మన పక్షాన ప్రతిదీ మనకి అనుకూలంగా మారుస్తాడు. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినములలో ప్రార్థనా శక్తి, ప్రార్థనా అభిషేకం మనకెంతైనా అవసరం. ఎందుకంటే మన విశ్వాసమును బలపరుచుకొనుటకు, మన విశ్వాసమును అనేక మంది తెలుసుకొనుటకు, మన విశ్వాసము అనేక మంది ఎదుట కనబడాలి అంటే ఏముండాలో తెలుసా? ప్రార్థనా శక్తి ఉండాలి.
ఈ ప్రార్థనా శక్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనము ఈ భూమి మీద విశ్వాసులుగా పిలువబడతామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ ముందున్నటువంటి ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.